క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యములో నుండి మనము యోహాను మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాము. 4వ అధ్యాయాన్ని ప్రారంభం చేసుకోవాలి. 4వ అధ్యాయం యోహాను మొదటి పత్రిక మొదటి వచనం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు. గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఈ పత్రికను వ్రాయటానికి గల కారణం మొదట్లోనే చెప్పుకున్నాం. అదేంటంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క మానుషత్వమును గూర్చి, అనగా ఆయన దేహం, ఆయన శరీరం, ఆయన మానవధారి, శరీరధారి అనే విషయాన్ని అనేక మంది సందేహించారని, ఒప్పుకోలేదని, ఆ విషయంలో వారు పలు రకాలైనటువంటి తప్పుడు సిద్ధాంతాలను ప్రచారం చేశారని, ఆయన శరీరమును గూర్చి అది కేవలము మాయాస్వరూపమని, అది కనిపించిన శరీరం కాదని, అది నిజమైన శరీరం కాదని, అదొక మాయా శరీరం అనే విధంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరమును గూర్చి అనేక మంది అబద్ధ ప్రవక్తలు ప్రచారం చేశారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క దేవత్వం సాతానుకు విఘాతమేం కాదు. ఆయన శరీరమే అపవాదికి విఘాతం. మళ్ళీ చెప్తున్నాను ఈ మాట. యేసుక్రీస్తు ప్రభు యొక్క దేవత్వం అపవాదికి నష్టం కలిగించేదేం కాదు. ఎందుకంటే హీఈస్ ఆల్రెడీ గాడ్. ఆయన దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన దేవత్వాన్ని వాడు ఒప్పుకొని తీరాల్సిందే. ఆయన దేవత్వం వలన అపవాది కలిగినటువంటి నష్టం ఏమీ లేదు. నష్టం అంటే వాని ఆధిపత్యానికి వచ్చిన అడ్డేమీ లేదు. కానీ ఆయన శరీరము మాత్రమే అపవాది ఆధిపత్యానికి అడ్డు కలిగించేది. అంటే ఆయన శరీరం దాల్చడం దేనికి? యేసు సర్వోన్నతులకు దేవుని కుమారుడా, కాలము రాకమునిపై మమ్మను బాధించుటకు వచ్చితివా అనే మాట ఉంది కదా. ఆయన దేవుని కుమారుడు, ఆయన దేహమును దాల్చినవాడు అనే విషయం అపవాదికి శరాఘాతం. అది గొప్ప నష్టాన్ని కలిగించేది అపవాదికి. కారణం ఏంటి అంటే, ఆయన రక్తమాంసములు కలిగి భూమి మీదకి రావటం ఆయన పాపక్షమాపణ కోసమై వచ్చినటువంటి ప్రణాళిక. మనుషులను పాపం నుంచి విడిపించడానికి ఆయన దేహమును దాల్చవలసి ఉంది. ఆయన రక్తమును కార్చవలసి ఉంది. ఇవన్నీ ఏమిటి అంటే, ఒక పాపిని, అనగా అపవాది బంధములో ఉన్నటువంటి వారిని, బంధకాల్లో ఉన్నటువంటి వారిని తప్పించటం ఆయన కేవలం శరీరధారిగా వస్తేనే సాధ్యం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు కలవారైనందున వారిని విడిపించడానికి తాను కూడా రక్తమాంసంలో పాలివాడయ్యాను. కాబట్టి మనమే దేహమును కలిగి ఉన్నామో, ఈ దేహమును ఆయన విడిపించటానికి, ఈ దేహములో ఉన్న ఆత్మను రక్షించటానికి ఆ ప్రభువు తాను కూడా రక్తమాంసంలో పాలివాడు అయ్యాడు. మనల్ని విడిపించడానికి వచ్చినవాడు మనబోటివాడయ్యాడు. ఇది అపవాదికి ఇష్టం లేనటువంటి కార్యం. ఇది అపవాదికి శరాఘాతం. అంచేత ప్రియులారా, దేవుని వాక్యం చెబుతున్న సత్యం ఏంటంటే, ఆనాడు అనేక మందిని అపవాది లేపాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క దేవత్వాన్ని ప్రశ్నించేవారిని. ఇప్పుడు ఆయన దేహాన్ని ప్రశ్నించేవారిని కాదు, ఆయన్ని వ్యతిరేకించేవారిని అనేక మందిని లేపుచున్నాడు. అది వేరు విషయం. ఒక మాట గుర్తుంచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు జన్మించబోచున్నప్పుడే అపవాది తన
ప్లాన్ను సిద్ధం చేసుకునదలిచాడు. ఏ విధంగా సిద్ధం చేసుకున్నాడు అంటే, యోసేపు మనస్సులో అనుమానాన్ని పుట్టించాడు, ఆమెను విడిచిపెట్టినట్లుగా. కానీ ప్రభువు దూత ఆ అనుమానాన్ని నివృత్తి చేశాడు. అడుగడుగున ఆటంకాలు, ఆయన జన్మకు ఆటంకం. ఇది మొట్టమొదటి యొక్క ప్రయత్నం. ఆ తర్వాత మరణం ఆయన దేహంతో ఉండకూడదు కాబట్టి హేరోదును వాడుకున్నాడు, ఆయనను చంపటానికి వీలుగా. అది వల్ల కాలేదు. ఇప్పుడేం చేయాలి అంటే, మళ్ళీ ఆయన శరీరం మీదనే దాడి జరగాలి. ఏ విధంగా? ఇప్పటి వరకు ఆయుధాలతో జరిగింది, ఇప్పుడు ఆయుధం కాకుండా జరగాలి. ఏమిటి ఆయుధం అంటే, ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు, పరలోకమునకు ఆరోహణుడయ్యాడు. కాబట్టి ఆ మొదటి శతాబ్దంలో ప్రబలిన దుర్బోధ ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహం అది మామూలు దేహము కాదు, అది మాయాదేహం. ఒకవేళ వారు ఉపయోగించి ఉంటే కనుక, ఆయన పునరుద్ధానం తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైన సంగతిని కూడా ఒకవేళ ఉపయోగించవచ్చు. కానీ ఆయన మరణమునకు ముందు ఎప్పుడే కానీ అలాగున ప్రవర్తించలేదు, ఆయన దేహం అలాగున కనిపించలేదు. ఆయన మరణానికి ముందు ఎక్కడికైనా వెళ్ళాలంటే నడిచి వెళ్ళేవాడు, ఆయన అదృశ్యుడయ్యేవాడేమీ కాదు. కానీ మరణం తర్వాత శిష్యులు తలుపులు వేసుకొని ఉన్నప్పటికీ కూడా ఆయన వారి మధ్యన నిలిచి, ఇప్పుడు అది ఒక మహిమ శరీరం. అమ్మాయికి వెళ్ళే దారిలో 2 శిష్యులు వెళ్తూ ఉండగా ఆయన వారితో కూడా మాట్లాడాడు, కలిశాడు. ఆ తర్వాత రొట్టె విడిచినప్పుడు ఆయన అదృశ్యమయ్యాడు. ఇప్పుడు అది మార్మిక దేహం, మహిమ దేహం అని చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహమును గూర్చి ఆనాడు అపవాది అబద్ధాన్ని ప్రచారం చేయించాడు. ఆయన పునరుద్ధానాన్ని గూర్చి చేయించాడు, అది సాధ్యపడలేదు. అందువలన ఆయన మరణాన్ని గూర్చి, ఆయన దేహాన్ని గూర్చి ఒక గొప్ప దుర్బోధ ప్రబలింది. అందుచేత ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళున్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మవద్దు. జాగ్రత్త. ఈ అసలుకు ఎప్పుడు ఉన్నటువంటి బెడద ఏమిటంటే నకిలీ. అసలుకున్న బెడద ఏమిటంటే నకిలీ. విచిత్రమైన సంగతి ఏమిటంటే, మనుషులు అసలు కంటే మించి నకిలీని ఇష్టపడుతున్నారు. ఇదొక విచారకరమైన సంగతి. శ్రేష్టమైన దానికంటే మించి భ్రష్టమైన దాన్ని మనుషులు ఇష్టపడుతూ ఉన్నారు. ఘనమైన దానికంటే మించి హీనమైన దాన్ని మనుషులు ఇష్టపడుతున్నారు. దాని ప్రభావం నమ్మొద్దు. పాత క్రొత్త నిబంధనలో ఏవైతేనేమి, దేవుడు సెలవిచ్చే మాట ఇదే. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. ప్రవక్తనే కానీ కలలు కొనేవాడు కానీ మీ యొద్దకు వచ్చి మిమ్మల్ని ఒకవేళ మభ్యపెట్టిన ఎడల, అవసరమైతే అద్భుతం చేసిన ఎడల కూడా నమ్మకండి అని చాలా స్పష్టంగా ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయంలో ఆ మొదటి 5 వచనాల్లో దేవుడు తన ప్రజలను హెచ్చరించాడు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనంలో రాయబడినటువంటి ఒక మాటను నేను మీ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాను. అక్కడ రాయబడిన మాట ఏమిటనగా, జ్ఞానము లేనివాడు ప్రతి మాటను నమ్మును, వివేకైనటువంటి వాడు తన నడతలను బాగా జ్ఞానము లేని ప్రతివాడు. ఈ రోజుల్లో వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తే అసలు యేసు ప్రభువును కూడా అంగీకరించే దినాలు కాదేమో ఇవి అని అనిపిస్తున్నాయి. వాక్యాన్ని 100% వాక్యం చెప్తే జనం ఇష్టపడట్లేదు, కథలు చెప్తే బాగా ఇష్టపడుతున్నారు. అటువంటి వారిని మళ్ళీ పిలుస్తూ ఉన్నారు. కథలు చెప్తే నిద్రపోరు, వాక్యం చెప్తే నిద్రపోతారు. ప్రస్తుత సమస్య అంతా అదే. అసలు కంటే నకిలీని మనుషులు ఇష్టపడుతూ ఉన్నారు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 30-31 వచనాల్లో కూడా సరిగా
ఇదే విధమైన హెచ్చరికను పాత నిబంధనలో దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజలకు ఆయన అనుగ్రహించి ఉన్నాడు. లోకంలో భయంకరమైన కార్యం, ఘోరమైన భయంకరమైన కార్యం దేశంలో జరుగుతున్నది అన్నాడు. ఏంటి అది అంటే అబద్ధ ప్రవక్తలు అబద్ధ ప్రవచనములను పలుకుతారు. అబద్ధ ప్రవక్తలు అబద్ధ ప్రవచనములను పలుకుతారు. యాజకులు వారి పక్షంను ఏలుబడి చేసేదరు. అర్థమవుతుంది మాట. అబద్ధ ప్రవక్తలు అబద్ధ ప్రవచనాలు పలుకుతారు. అది నెరవేరవు. నెరవేరకపోయినా సరే ఈ ప్రజలు వీరు అబద్ధ ప్రవక్తలను గుర్తుపట్టొచ్చు కదా. ఈ అబద్ధ ప్రవక్తలు తమ ప్రవచనాలు నెరవేరకపోయేసరికి ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకుంటున్నారు దానికి. బైబిల్లో ఏ ప్రవక్త నిజ ప్రవక్త చెప్పిన ప్రవచనాలు నెరవేరకపోలేదు, అన్నీ నెరవేరాయి. బైబిల్ గ్రంథంలో నిజ ప్రవక్తలు పలికిన ప్రవచనాలన్నీ నెరవేరాయి. ఆ ప్రవక్తలు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి వాళ్ళు లేరు. ఎందుకంటే అది దేవుని చేత పలకబడింది కాబట్టి నెరవేరి తీరుతుంది. మనుషులు స్వేచ్ఛని బట్టి కాక దేవుని మూలమంగా పలికారనే మాట పేతురు కూడా రాశాడు కదా. తన 2వ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో ప్రవచనం ఎప్పుడు మనుషుని ఇచ్చిన బట్టి పుట్టినది కాదు, మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి అని వ్రాయబడింది. ప్రవచనం దేవుని మూలంగా పలకబడేది. ఇష్టానుసారంగా పలికేది ప్రవచనం కాదు. అంటే ప్రవచనాలు తప్పని, ఆ ప్రవచనాలే గనక నెరవేరితే దేవుడు అబద్ధి కూడా అవుతాడు. వీళ్ళ సొంత ప్రవచనాలు నెరవేరితే. ఎందుకంటే ఇష్టానుసారంగా పలుకుతున్నారు కాబట్టి దేవుడు కొన్నిసార్లు వారికి పాఠం చెప్పడానికి వీలుగా ప్రవచనాలు నెరవేరకుండా చేశాడు. సార్వభౌముడు ఆయన. అప్పుడు వీళ్ళు అట్లా కాదు ఇట్లా అని కింద మీద పడి తంటాలు పడుతున్నారు. విచిత్రమైన సంగతి ఏమిటి? ఇర్మియా ఏం చెప్తున్నాడంటే, అలాగు జరుగుట నా ప్రజలకు ఇష్టం. అబద్ధ ప్రవచనాలు చెబుతున్నారా, అవి నెరవేరట్లేదా, అయినా సరే నా ప్రజలకు అవే ఇష్టం. దాని ఫలం పొందినప్పుడు మీరేమి చేయుదురు? దాని ఫలము నొందినప్పుడు మీరేమి చేయుదురు? ఎంత విచారకరమైన సంగతి అండి. అవి నెరవేరకపోతే వాళ్ళు వివరణ ఇచ్చుకుంటున్నారు. వాళ్ళ తరపున వాళ్ళ శిష్య బృందం అనుచరులు వివరణ ఇచ్చుకుంటున్నారు. ఎందుకంటే అది అబద్ధ ప్రవచనం కాబట్టి. నిజ ప్రవచనానికి ఇవేం అక్కర్లేదు. వాక్యం చెప్పే దగ్గర జనాలు కనిపించట్లేదు. ఈ అబద్ధ ప్రవచనాలు చెప్పే దగ్గర తండోపతండాలుగా జనం కనిపిస్తున్నారు. అంతే, ఎవరిని వారు ఆకర్షిస్తారు. వాక్య ప్రేమికులు వాక్యాన్ని ఆకర్షిస్తారు, వాక్య సేవకులు వాక్యాన్ని చెబుతారు. కాబట్టి నీ మనసు దేన్ని బట్టో నువ్వు అలాగే ఉంటావు. నీ మనసు వాక్యాన్ని ప్రేమిస్తే వాక్యాన్ని నువ్వు ఇష్టపడతావు. నీ మనసు వాక్యమును కాకుండా కథలను పెట్ట కథలను ఇష్టపడితే నువ్వు అట్లాగే ఉంటావు. క్రొత్త నిబంధనలు ఆయన హెచ్చరించాడు. మత్తయి సువార్త 7:15 వచనమునందు అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త అన్నాడు. మత్తయి సువార్త 24:4 కూడా సరిగ్గా అదే మాట చెప్పాడు. మోసపోకండి, మీరు అనేకులు నా పేరట వస్తారు, నేనే క్రీస్తునని అంటారు. మోసపోకండి, హెచ్చరిక ఇది. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు. గొర్రె చర్మాన్ని ధరించుకున్నటువంటి తోడేళ్ళు, పైకి చూడటానికి మాత్రం గొర్రె చర్మం, దేవుని సేవకుడు, లోపల మాత్రం తోడేలది. అందుకని మొత్తం ప్రజల దగ్గర ఉన్నదంతా తోడేసుకుంటుంది. ప్రియులారా, సంగతి ఏమిటి? ప్రతి ఆత్మను నమ్మొద్దు. ఎందుకంటే దేవుని పేరు మీద వచ్చే ప్రతి ఆత్మను నమ్మితే ఎంత నష్టం జరుగుతుందో దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది. దేవుని పేరు మీద వచ్చే ప్రతి ఆత్మను నమ్మితే ఎంత నష్టం జరుగుతుందో దేవుని వాక్యం చెబుతుంది. నమ్మొద్దు. అనవసరంగా తోడేలకు దొరికిపోతావు. పరీక్షించు. ప్రతి ఆత్మ నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించు. ఒకటి సత్యం.
ఎప్పటిదాకా పరీక్షించాలి? పరీక్ష కూడా కొంతకాలం ఉంటుంది. ఒక నెల పరీక్షిద్దామా, ఒక సంవత్సరం పరీక్షిద్దామా, 10 ఏళ్ళు పరీక్షిద్దామా? పరీక్షకు సమయం ఉంటుంది. కానీ నాకు అర్థమైంది చెప్తున్నాను. ఒక మనిషిని అతని జీవితకాలం అంతా పరీక్షించాల్సిందే. ఒక మనిషిని అతని జీవితకాలం అంతా పరీక్షించాల్సిందే. చనిపోయిన తర్వాత కూడా నమ్మొద్దు. ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా నమ్మొద్దు. అదేంటి అంటే కొన్ని సంగతులు చనిపోయిన తర్వాత బయటపడతాయి. ఆ మనిషిని గూర్చిన సంగతులు కొన్ని చనిపోయిన తర్వాత బయటపడతాయి. ఎందుకంటే బతికి ఉండంగా ఆ మనిషి బాధితుల నోర్లు నొక్కేసి ఉండొచ్చు. ధనం చేత కానీ, భయం చేత కానీ, దేని చేతనైనా కానీ నొక్కేసి ఉండొచ్చు. అతను మరణించిన తర్వాత వాళ్ళకు ధైర్యం వస్తుంది చెప్పడానికి. అందుకే మనిషిని చచ్చిపోయేంత వరకు నమ్మకూడదు. దీనిని బట్టి ఒక మనిషి తన నమ్మకత్వాన్ని తన మరణం వరకు కూడా కొనసాగించుకునవలసిందే. ఈ కాలమందు ఈ మాటలు చెప్పవలసి ఉంది. కాబట్టి ఏనాటికీడు ఆనాటికి చాలనట్లుగా మనిషిని కూడా ఏ పూటకు ఆ పూటకు నమ్మాల్సిందే. ఈరోజు నమ్మకంతో రేపు నమ్మాల్సిన అక్కర లేదు. ఆ కాలం ఉంది, ఇది ఆ కాలంలో ఉన్నాం మనం. ఆ కాలం వచ్చింది. ఈరోజు నమ్మకత్వాన్ని ఆధారం చేసుకొని ఒక మనిషిని రేపు నమ్మడానికి వీల్లేదు. ఇన్ని ఏండ్లుగా ఉన్నటువంటి నమ్మకత్వాన్ని ఆధారం చేసుకొని రేపు నమ్మటానికి వీల్లేదు. అట్టి దుర్గతి నేటి సమాజానికి పట్టింది. అటువంటి కాలంలో మనం ప్రస్తుతం ఉన్నాం. చాలా విచారకరమైంది. కాబట్టి ప్రతి ఆత్మ నమ్మవద్దు. అనేకులు బయలు వెళ్ళి ఉన్నారు. గుర్తుంచుకుందాం ఈ మాట. అబద్ధ ప్రవక్తలైన వారు అనేకులు బయలు వెళ్ళారంట. సత్యవంతులు కొందరైతే అబద్ధ ప్రవక్తలు అనేకులు బయలు వెళ్ళి ఉన్నారు. కానీ ఒకటి, సత్యానికి బలం ఎక్కువ. అబద్ధానికి అది వాస్తవం కాదు కానీ ఎక్కువగా ఉన్నట్లు కనబడుతుంది. ఎక్కువగా ఉన్నట్లు, అసలు కాదు కానీ ఎక్కువగా ఉన్నట్లుగా కనబడుతుంది. కాబట్టి దేవుని వాక్యం చెబుతున్న సత్యం ఏమిటి అనగా, వాళ్ళందరూ ఎక్కువగా బయలు వెళ్ళారు, ఎక్కువగా వ్యాప్తి చేస్తున్నారు అబద్ధాన్ని. అక్షర సత్యం. ప్రపంచంలో సత్యం ఒక్కటే. సత్యం ఒంటరిగా మిగులుతుంది కానీ సత్యం అన్నిట్లో సొరబడదు. అది గుర్తుంచుకోవాలి. సత్యం ఒంటరిగా నిలబడుతుంది. అన్నీ వచ్చి అక్కడికి చేరాల్సిందే కానీ, అంగీకరించాల్సిందే కానీ ఇది అన్నిట్లో ఉండదు. ఆ సంగతి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సమాజాన్ని సంతోషపరిచే సేవకులు ఎక్కువ కదా. కాబట్టి సత్యం అన్నిట్లో ఉంది. అన్నిట్లో సత్యం ఉంటే అది కూడా సత్యమే. అన్నిట్లో సత్యం ఉంటే అది కూడా సత్యమే. సత్యం అంత బలహీనమైంది అన్నిట్లో విభజించబడ్డానికి. సరే, అన్నిట్లో సత్యం ఉంటే దాని స్వరూప స్వభావాలు అనగా రంగు, రుచి, వాసన అంతా ఒకటేగా ఉండాలి కదా. అది ఒకటేగా ఎందుకు ఉండట్లేదు? ఒక దాంట్లో ఒక రకంగా, ఒక దాంట్లో ఒక రకంగా, మరొక దాంట్లో మరో రకంగా ఎందుకుంటుంది సత్యం? అది నీతో అవుతుంది కానీ సత్యంతో కాదు. సత్యం ఏకరీతిగా ఉంటుంది. ఏకరీతిగా ఉంటుంది. అనేకులు బయలుదేరి ఉన్నారు. అసత్యాన్ని ప్రబలింపజేస్తున్నారు. అసత్యం విస్తరించుట తమ పాత్రను బాగుగా నెరవేరుస్తూ అపవాది వలన మంచి సహాయాన్ని పొందుతున్నారు. దేవుని వలన పొందబోయేటువంటి శిక్ష ఉంది వారి కోసం. అది కాచుకొని ఉంది. అందుచేత మీరేం చేస్తారంటే పరీక్షించండి. ఆ ఆత్మ, ఆ దేవుని దాసుడు, ఆ దైవజనుడు, ఆ దైవ సేవకుడు, మీరు ఎవరి మాటలు వింటున్నారో ఆ దైవ సేవకుడు ఆత్మ సంబంధియా కాదా అని పరీక్షించండి. అతని బోధను పరీక్షించండి. జీవితాన్ని పరీక్షించండి. అతని మాటలను పరీక్షించండి. అతని మనస్సును పరీక్షించండి. ఎందుకంటే
ఈ కాలంలో తోడేలు ఎక్కువగా గొర్రె చర్మాన్ని కప్పుకున్నాయి. అందుచేత వారు మిమ్మల్ని మొదట ఖాళీ చేస్తారు, ఆ తర్వాత కూనీ చేస్తారు. కాబట్టి గుర్తుంచుకోండి, ప్రతి ఆత్మను నమ్మక. ఆయా ఆత్మలు దైవ సంబంధమైనవో కావో పరీక్షించండి అనే మాట దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. మంచిది, అందరూ దేవుని దాసులు, అందరూ దేవుని సేవకులు అని భ్రమించవద్దు. పరీక్షించమని దేవుని వాక్యం చెబుతుంది. సమస్తమును పరీక్షించి మేలైంది చేపట్టమని వాక్యంలో రాయబడిన మాట మనం ఎరుగుదాము కదా. కాబట్టి అలాగున పరీక్షించండి. మీరు వింటున్న బోధను పరీక్షించండి. ఏ వ్యక్తి దగ్గర వింటున్నారో ఆ వ్యక్తిని పరీక్షించండి. అతని గుణలక్షణాలను పరీక్షించండి. ఆ తర్వాత వారిని అనుసరించండి. ప్రియులారా, అదే సమయం నందు సేవకులుగా, దేవుని వాక్య ప్రబోధకులుగా మనకు బాధ్యత ఉంది. సత్ప్రవర్తన కలవారమై వాక్యమును అనుసరించుచు, వాక్యమునే బోధించుచు, బోధించిన ప్రకారంగా జీవించుచు దేవునికి ఇష్టలుగా బ్రతకవలసిన భాగ్యం మన మీద ఉందని, బాధ్యత మన మీద ఉందని మనం గుర్తించి గ్రహించి ఆయనకు ఇష్టలుగా మనము జీవించాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. అలాగున ప్రభు కొరకు సాక్షులుగా, ఇష్టలుగా, నమ్మకస్తులుగా మనం జీవిద్దాం. అట్టి శ్రేష్టమైన కృపను ప్రభువు మనకు అనుగ్రహించి ఆయన మన ఉభయులను దర్శించి దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధియు, మిక్కిలి కనికరమును, అత్యంత దయా, జాలి, కనికరమును కలిగిన పరమందున్న మా ప్రియమైన తండ్రి, పరిశుద్ధుడవు అయిన మా దేవ, మీ ఘనమైన నామమునకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సమయమునందు మా దృష్టికి తీసుకుని వచ్చిన వాక్య భాగం కొరకు మీకు స్తోత్రాలు. మీ వాక్యమును వినుచున్నటువంటి వారు అందరినీ గుడ్డిగా నమ్మక, అన్ని బోధలను గుడ్డిగా నమ్మక, ఏవి సరైనవో పరీక్షించేటువంటి యోగ్యతను, అర్హతను అనుగ్రహించండి. శ్రద్ధను దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే మీ సేవకులైన వారు, అయిన వారెవరో కాని వారెవరో, వారి జీవితాలు బయలుపరుస్తూ ఉండగా, వారి ఆలోచనలు, మాటలు బయలుపరుస్తూ ఉండగా, దాన్ని గ్రహించగలిగిన సామర్థ్యం మీ అందు విశ్వాసం ఉంచిన వారికి, వారి బోధలు వినే వారికి, అనుసరించే వారికి అనుగ్రహించమని ప్రార్థన. జ్ఞాపకం చేసుకోండి, కనికరం చూపించండి, మహిమ ఘనత ప్రభావాలు పొందండి. సంఘం, ఈ ప్రపంచంలో ఉన్న మీ సంఘం అది శ్రేష్టమైనదిగా రూపొందించబడ్డానికి కావలసిన కృపను అనుగ్రహించండి. విశ్వసించిన వారందరికీ ఆ యోగ్యతనివ్వండి. బోధకులుగా మమ్మల్ని అందరినీ కనుకరించండి. సత్యమును మాత్రమే ప్రకటిస్తూ సత్యమును కలిగి జీవించుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. మా బోధ, మా ప్రవర్తన ఏకీభవించగలిగినట్లుగా సహాయం చేయండి. అట్టి జీవితాన్ని మాకిచ్చి మహిమను పొందమని, మీ మాటలు వించిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని అడుగుచు, వారి కొరతలను అక్కలు తీర్చి మహిమను పొందుదరని మా ప్రభువైన క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.